అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావరుచులు బై మీ శ్రావ్స్. వావరుచులలో ఈరోజు టమాటా ములక్కాడ కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్లో ములక్కాయలు ఉడికించడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి. వాటర్ కొద్దిగా వేడెక్కినప్పుడు ములక్కాడల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను 3 పొడవుగా ఉండే ములక్కాడలను తీసుకొని ఇలా చిన్న షేప్లో కట్ చేసుకున్నాను. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ములక్కాడల్ని ఉడికించనివ్వాలి. ఉడికిన ములక్కాడలను తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి. ఇప్పుడు దీనిలోకి మెత్తగా పండిన 2 టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని టమాటాలను 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటాలు అనేవి మనకి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ మగ్గిన టమాటాల్లోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ములక్కాడల్ని యాడ్ చేసుకోవాలి. ములక్కాడల్ని యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకొని దీనిలోకి ములక్కాడలను బాయిల్ చేయగా మిగిలిన వాటర్ని 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. ములక్కాడల్లో మనకి విటమిన్లు మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకు బాయిల్ చేసిన వాటర్ని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు వాటర్ మొత్తం దగ్గరగా అయ్యి ములక్కాడలకి ఉప్పు కారం పట్టేలాగా కుక్ చేసుకోవాలి. దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా ఉండే ములక్కాడ టమాటా కర్రీ అనేది తయారైంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావరుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.